మీ అందరికీ ఓ మాట అండి, ఒకసారి కౌంటర్ చూడండి. తల్లిని చెల్లిని కేవలం ఏదో ఆస్తి కోసం దాక్షణ్యంగా బయటకు తోస్తారు. వాళ్ళు బయట రోడ్డు మీద దొరుకుతున్నారు, దారి తెల్లు లేకుండా. అంతకంటే వెన్నుపోటు ఏదైనా ఉంటుందా? చూసారుగా, మరి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ కూడా చూసేయండి, మిగతాది మనం తర్వాత మాట్లాడుకుందాం. మరి అందులో భాగంగా 2014 ఎన్నికలు వచ్చినాయి. 2014లో వైఎస్ఆర్ పార్టీ నిలబడ్డది. అప్పుడు నిలబడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు వచ్చినాయి. ఆ 65లోని మన గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా ఒకరు ఆయన ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఎంతో నమ్మకంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారండి. పక్కనే కూర్చోబెట్టుకున్నారు, ఆయన సోఫా పక్కనే కూర్చోబెట్టుకున్నారు అసెంబ్లీలో. ఆ పక్కనే ఉండి ఆయన ఒక వెన్నుపోటు పొడిచాడు. అది ఎన్నిపోటు పడ్డా లేకపోతే ఇంకోపట, అది నిజమైనటువంటి అసలు శిస్తులని వెన్నుపోటు. ఒక పార్టీ గుర్తు మీద నెక్కి వేరే పార్టీలోకి చంపడం అంటే మరి అది ఎంత ఘోరమైనటువంటి వెన్నుపోటు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చూశారు కదండి, ఎవరు ఎన్నుపోటు పొడిచారో మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్కరు కూడా మర్చిపోరు. అది గుర్తుపెట్టుకోండి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా, మీరు ఇతరన్న పథకాల మీద దృష్టి పెట్టకుండా పొద్దున్నైతే సాయంత్రం వరకు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి పడి ఆడటం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలని కూటమికి తెలియజేస్తా ఉంటే మీ కూటమి పార్టీ వాళ్ళకి ఎందుకని అంత మంట పడుతుందో మాకేం అర్థం కావట్లేదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీ కూటమి పార్టీ వాళ్ళకి ఎందుకు మండిపోతా ఉందో మాకేం అర్థం కావట్లేదండి. మరి దీన్ని బట్టి ఎవరికి ఎన్నుపోటు పొడిచారు అన్నదని జనాలకు బాగా తెలుసులేండి. ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు మాత్రం మర్చిపోలేదండి. ఉంటానండి.